వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 195 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోతున్నావా అనే ఇయ్యాల పత్తేరా? పోతానయ్యా. ఇది 4 రోజులే దొరుకుతుందాయే. ఇక దొరికినప్పుడు చేసుకోవాలి కదా. అయితే ఏం కూర వండినావు మరి? బెండకాయ పులుసు పెట్టినయ్యా. కూరగాయలు ఏం లేకపాయే. నీ అవ్వ బెండకాయ పులుసు ఎట్లుంటదే? ఎట్లుంటదంటే కూర లెక్కుంటది. నాకు ఆ పులుసు తినబుద్ధి కాదే అక్క. నా మందం ఏమన్నా అండరాదే? అబ్బా ఇప్పుడే తిన్నారా? ఇక టైం అవుతుంది, నేను పని పోవద్దా? ఎందుకు తినబుద్ధి కాదు? కమ్మ ఉన్నది మంచిగా. మరి ఆ తినబుద్ధి కాకపోతే 2 గుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తిను, అలా అంచుకు పెట్టుకొని తిను. ఇయ్యాల పొలం కాడికి రా నాతోటి. అబ్బో బావో నాకు ఏడ సాతనైతాందే, కడుపే నొత్తాంది అల్లా. అబ్బో నీకు పని వరకు అన్ని నొత్తాయిరా. ఎప్పుడు నేర్చుకుంటావు బామ్మర్ది పని? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? కూరగాయలను ఎప్పుడు కంటావు? ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరు సంతోషంగా ఉన్నారు కానీ ఇక నేను ఒక్కనే చేసుకోక తోసిపోతాందా బావా? చేసుకుంటే చేసుకునేది, లేకపోతే ఇట్లనే బ్రహ్మచారి ఉండేది. నీకేం పుట్టిందిరా బ్రహ్మచారి ఉంటానంటావు? మరేందే అక్క, పెళ్లి చేసుకొని దాని చేతులల్లో తిట్లు తినుడు, ఆయన దీనికి ఎవడన్నా ఉంటే నన్ను చంపుడు, ఇదంతా పెంట ఏంది చెప్పు? నీతోటి ఎవడొరుతారా? నీకు నచ్చిన పోరినే నచ్చిన వరకే చేసుకుందువు గాని పో, 2 గుడ్లు అయితే తెచ్చుకోపో. ఓ బామ్మర్ది 2 గుడ్లు సారే, 4 పట్టుకరా. నీకు 2 నాకు 2. ఇంటికాడున్న వాళ్ళకి ఏ పని తినుడు పండుడేనాయే. తీసుకొస్తా బావా. నేను ఇలా పని వచ్చే వరకు నువ్వు ఇట్లా తాగాలే. ఇక చూడు ఇలా నీకు నాకే ఉన్నదిగా. ఏం తాగపోయే? గా శంబడి నిన్న 90 ఓపించిండు. గద్ద అయినందుకే నువ్వు భాగం కాబడుతుంది. చెంబడు కాదు, వాని పని నీ పని ఇద్దరు పని అవుతుంది చెప్తున్నా. తాగినాక పిచ్చి పిచ్చి డ్రామాలు చేసుకుంటా ఒర్రుతావు నా తలకాయ వేటట్టు. నీ తాగుట్ల మన్నువాడా నాతో రా సప్పుడేక పనికి. 300 వస్తాయి, నడువు పత్తెర పోదాంపా. అబ్బో ఎండ బాగా కొడుతుంది. గీ ఎండకు నేనేం వస్తనే? పండు ఇంట్లోనే చల్లగా వండుకుంటా తినుకుంటా ఉండు. వచ్చే వరకు ఇల్లు ఉడువు, బోలు దోము, ఆడ నీ బట్టలున్నాయి, నేను ఉతుక్కో, నాది నేను ఉతుక్కోనడ వారేసినా గాని ఇవన్నీ పనులు చేయకుండా తాగినాం అనుకో చీపిరి చెప్పు పట్టదంత ఇయ్యాల నిన్ను. రాను ముసలోన్ వైతానవా పడసోన్ వైతానవా? ఊకే ఒర్రిస్తావు. అయ్యో నువ్వైతే ఓరేవే. ఇలా పోతావా లేకపోతే ఈయన్నే ఒర్రుకుంటుంటావా నాతోటి? ఇలా పనికి పోయేటట్లు లేవు కదా నువ్వు. పోతానా అయ్యో టైం కాలే, ఇంకో పావు గంట ఉన్నది, ఆగలేవు. ఎప్పుడెప్పుడు బయటకు నూకుతావా అని చూస్తున్నట్టున్నావు కదా. నేనెందుకు నూకుతానే? పోకు ఉండు, నాదేం పోతాంది. అయితే నీదేం బోరు గాని పెండ తట్టడు తెత్తే తినుకుంటా కూసుంటా నువ్వు చూస్తున్నావు. ఇక నువ్వే పెడతాన్నావు. నాకు పింఛన్ అత్తలేదా? ఇక పింఛన్ పైసలతో వెళ్తాందా మొత్తం? మరిగా నీతోటి ఎవడో రారే, నేను సద్దన్న పెట్టుకుంటా. నొర్రమన్నారే ఎంటలోవి నువ్వు. నాకన్నా పిచ్చిదాని నువ్వు కూడా రా బాబా. ముగ్గురం కలిసి పోదాంపా పోలీస్ స్టేషన్ కి. ఆడ పోయి కంప్లైంట్ చేసినా కూడా నీ బర్త్డేడమ్మా అని అడుగుతారు. అవన్నీ కాదు, నేను అస్సలకే రాను. ఎందుకంటే నాకు అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భార్య గిసొంటిదట, గిట్లనట, ఎవడోనట, అది ఇది అని అంతా ముచ్చట్లు పెడతారు. మళ్ళీ పూకార అవుతుంది. ఇక నాకు బతకబుద్ధి కాదు. నేను ఇజ్జత్ మనిషిని, ఇజ్జత్ దారిగా బతుకుతానా. మీరిద్దరు ఏం చేస్తారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు. వాడైతే ఈ ఊర్లోకి రావద్దు, ఈ ఇంటికి రావద్దు, దీని జోలికి రావద్దు. అట్లనే చేసుకుంటానేమో ఏయుర్రి, లేకపోతే నీ చెల్లెని పట్టుకొని పో గంతే. సరే బాబా, నేను వానికి గట్టిగానే అజ్జెత్తా. అటు బయట దొక్కుతా, ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాన్నాం కదా. నువ్వు ఉంటే కొంచెం బెటర్ అని నేను అంటానా. లేదు నాకు పని ఉన్నది, నేను పత్తేర పోతున్నా. ఇంత పని చేసుకుంటే పైసలు వస్తాయి. ఇప్పుడు మీతో వచ్చి నేనేం చెప్తా? అట్టిగా పని పోగొట్టుకున్నాడు కదా, దీన్ని కూడా పట్టుకోబోతున్న పత్తేరా. కానీ ఇలా అటు పోవుడు ఉందని ఇప్పుడు దీన్ని బంద్ అయింది. నేను పోతున్నా. ఒప్పుకున్న కాడ రాకపోతే వాళ్ళు అదైతారు.
ఓ బావా నువ్వేదో ఒక్క పని చేసుకోక గా పత్తేరెందుకు పోతున్నావు? ఇది కూడా పనే అంటారు, ఏం తప్పుడు పని కాదు. నీ చెల్లె లెక్క నేను చేసేది. ఎందుకండి ఊకే అట్లనే అంటారు? అనుడు కాదు, సీర్తా నడివికి నేను చెప్తాను. వాడు ఇంకోసారి ఈ ఊర్లా ఈ ఇంటి మొక్క కనబడితే మాత్రం నువ్వు మాత్రమే ఇంట్లో ఉండవు గంతే. ఏం చేస్తారో వేసుకోర్రి. వాడు ఈ ఊర్లోకి రావద్దు, నీ జోలికి రావద్దు. నాకు ఇట్లా కనిపించిండు అనుకో, నువ్వు ఈడ ఉండద్దు, నీ అవ్వగారింటికి పోవాలి గంతే. సరే తీ బావా, నువ్వు రాకుంటావనాయే. నేనే చెల్లెని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వస్తా. పైసలు పోయినా మంచిదే, నాకు ఎస్ఐ తెలుసు, ఆయనతో మాట్లాడి వాడిని ఏం చేయాలో అదే చేపిస్తా. గాని మీరిద్దరు గొడవ పడకుర్రి. నా చెల్లె మంచిగానే ఉంటది, నువ్వేం ఆగం కాకు. ఆగమేం లేదు, నేను నా పోరగళ్ళ గురించి బతుకుతాన్నా. నేను కష్టపడేదే నా పిల్లల గురించి. సరే బావా, ఎవరైనా పిల్లల గురించే ఆలోచిస్తారు గాని సరే సరే, నువ్వు పోయే పనికి నువ్వు పోతున్నా. నేను మళ్ళా ఏ విషయం అనేది నాకు ఫోన్ చేయుర్రి పోలీస్ స్టేషన్లో అయిపోయినాక. సరే బాబా, నేను చేస్తా, వెళ్ళు. చూసినావానే చెల్లె ఎట్లుండేదానివి, ఎక్కడికి తెచ్చుకున్నావు కథ? బావనే నిన్ను నమ్మకుంటా అయిండు, నీకేదైనా కూడా ఇప్పుడు పట్టించుకోకుండా అయిపోయిండు. గని తిరగొట్టుకున్నావు మనసు. వాడు బొందబెట్ట అయినా వాడు ఈ ఊరికి ఎందుకు రావాలి? నీతో మాట్లాడడానికి వాడు ఎందుకు ఇట్లా ట్రై చేయాలి? ఏమో అన్నా, పెళ్లి కాకముందు ఏదో ప్రేమించుకున్నాం అయిపోయింది. అప్పుడు మీరు ఆగిర్రా, వానికిచ్చి పెళ్లి చేయుర్రంటే మీరు ఎండకపోతురి. ఇప్పుడు మధ్యలో ఆగిట్లయితుంది నా బతుకని నాకేం తెలుసు? వాడు కంతిని పాడుకోవు. వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి వాడదని తెలుసు కదా. వానికి ఇస్తే నువ్వు ఇవ్వకుండా పోదు, ఎప్పుడో సర్దువు. అంత టార్చర్ పెట్టేటోడు వాడు. చూస్తే ఏదో ప్రేమ ప్రేమ ఉంది అని వాడు నటిస్తాడు, కానీ వానంత డేంజర్ మనిషే లేడు. నాకు తెలియదా? ఒక్కర్లు ఉంటాను, వాడు ఏంది ఏం కదా అని నాకు తెలియదానే. సరే అన్నయ్య, అయిందేదో అయిపోయింది. ఇక పోదాం పా. అన్నం తినచ్చినవా? తిందు పా అన్నం కొంచెం, ఇక తిని పోదాం. ఏం కూరండి నువ్వు? పప్పు చేసినదా, తిందుదా? పాపా నాకు కూడా ఆకలి అవుతుంది. అయ్యో 9:20 అవుతుంది, ఇంకా ఎవరు రాలేరు కదా ఇడికి. అసలు పత్తేరు వస్తారా లేదా? ఈ రాజేడి రాజు ఒకడు వస్తానే కదా, ఫోన్ చేద్దాం ఆగు. హలో లత, ఏమైంది రాజు, వస్తానవా లేదా? ఏ అత్తన్నా వెళ్ళినా ఇప్పుడే ఇంట్లోకి. ఏడున్నావు? ఇగో నేను రోడ్ మీద ఉన్నా, మా ఇల్లు కాడ కొంచెం దాటినాక రా రాజు, జల్దిరా. సరే వస్తానా. ఈ నర్సక్క ఏం చెప్తాందో ఇంకెళ్తలేదు. హలో నర్సన్న, నేను లతనే. నర్సక్క వెళ్ళిందా? వెళ్ళింది వస్తాంది. సరే, ఇక నర్సక్క వస్తుంది అని అంటే మల్లక్క 4 నీళ్ళు వేసుకొని వస్తుంది గాని. తాత పోసక్క పోతుర్రా అని పత్తేరా? పోతున్నాం, నువ్వు రమ్మనంటే రాను అనబడుతుంది. ఇక నాకు రంది పాడైందే. ఇక నీకు తెలివందా, ముసలోడు బాగా పారిపోయిండు. హాని మీదకే పానం కొట్టుకుంటాంది గాని వాడు నన్ను దేక్తలేడే లత. ఏగా ముసలోని గురించి నీకేం రంది? ఏమో నేను బుక్కడు అనుకొని సావకనట, ఎందుగా ముసలోని గురించి రంది పడతానవా? అల్లనగ్గని అంతా లింగి బొడ్డే చేసిందే. అదేం చేసిందో ఏం కథనో నా భావనైతే మొత్తం మార్చేసింది. ఊకోపోసక్క, గామెందుకు ఎత్తది పాపం. ఊకే ఆమె మీద నువ్వు, నీ మీద ఆమె ఊకే లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు. చిర్రా పార్రి పార్రి. వచ్చినవే, మీ అమ్మేదే. అమ్మును మా బాపు పోయిర్రు, ఇక నేనే మీ గురించి ఆయన. ఓ పోసక్క, నువ్వత్తేంది? ఓ 4 రోజులు దొరకపోనా? సైకిలి ఏం చేయాలే, నాకు రందున్నది, సాతనైతే లేదు. రందికి అంతా బేకారైతన్నా. పాసల రందున్నత్తి, ఏమున్నా మిండెళ్ళ సోకేనా నీకు? ఏం రంది పోసక్క, ఏమన్నా రందున్నా కూడా మంది రత్తే అది అటే పోతుంది. మంచిగా ఆడుకుంటా పాడుకుంటా పని చేసుకుంటా ఉండాలి. ఇటు కైకి రాస్తుంది, ఇటు పొద్దు కడుతుంది, ఇటు ముచ్చట్లు అవుతాయి. అయ్యో రాజుగారు కూడా వస్తాడు మాతోటి పత్తేరా. పోర్రే, ఇక ఏం చేయాలి? మీకంటే రంది లేదు, ఏది లేదు, మంచిగా జాలీగా పోతారు. ఓ నీకు పాసల రందున్నత్తి. ఇక ఓ బొడ్డి ఏవట్టే నా సంసారం అంతా అల్లకల్లోలం అయింది. దొంగ బొడ్డి. ఎవరు నేను అనేది? అవునే ఓ రండా, నీకు ఎవరితోటి లొల్లి పెట్టుకుంది సప్పుడేక ఉండబుద్ధి కాదా అని? నీకు నన్ను చూస్తేనే పురుగు మెసులుతుందా? లేకపోతే ఓ ముండా, నేనేమన్నా అన్నా అనే నిన్ను? నీ జోలికి వచ్చిందా? నీ వార్తకు వచ్చిందే? అట్టగా గెలికించుకొని లొల్లి పెడతావు. నీ పాటికి నువ్వు పని చేసుకుంటానా ఉంటానా? ముసలోనికి మంచిగా ఎక్కిచ్చినావు, పని చేసుకొని వచ్చినాక ఆయన దగ్గరికి పోతానవు. ఇక నాకు తిక్కే లేచిందనుకో,
ఆ లాగిప్పిదంతా నేను చెప్తానా, మళ్ళా నా జోలికి రాకు నువ్వు. ఓ లింగక్క ఈ పనికి పోయేటప్పుడు లొల్లెందుకు? టైం అవుతుంది రాత్రి 9:30 అవుతుంది. మనం నడిచే వరకే అర్ధగంట అవుతుంది నాడుర్రి. ఇలా లొల్లి ఒడవద్దాం కదిగా వీళ్ళు చచ్చేదాకా. ఇది బద్మాషాడిది కాదా? దీని మాటలు పట్టుకొని దీని వెంబడ పోతుర్రు గాని దీని లెక్కలు పట్టకుర్రి. దీని ఇది చెప్పిన మాటలు నమ్మకుర్రి. అర్థమైతుందా? సంసారాలు పోతాయి. ఈ అవ్వాయిలలో పాడుగాను. మళ్ళక్క మాకేం సపరేకుండు. అవునానే ఎందరు సంసారాలు ముంచిన్నే నేను. నీ లెక్క మంది మొగల ఉంచుకొని వాణ్ణి గిట్ల ముంచిన్నా. అయ్యో లంగనా సవితి, అవ్వే చెప్పుతందవ్వ సంసారి పొక్క సాయక్క అన్నట్టు. నేను ఉంచుకున్నానే నువ్వు ఉంచుకున్నావు. ఇప్పుడు నాకు రావాల్సిందంతా నీకు రప్పించుకుంటాను. మందికి చూడపో లింగి మంచిది అన్న పేరు తెచ్చుకున్నావు. సాటుకు రాత్రిపూట అన్ని నడిపిస్తాను. ఏ ఊకో ఓ పోసక్క, ఏం మాట్లాడతాను? నీ ఉంచుకుడు పాడుగాను. గీ ముసల్తనానికి మీకు అవసరమా? అది ముసల్దేడైతుంది పడుసుదైతుంది. అగో చూసినావా? దాని అంగీలు, దాని పాయింట్లు, దాని సోకులు. మరి ఇంకెవరిని పడేస్తానంత సోకుల పడతాందో. సోకుల బొడ్డి కాదు అది. ఇప్పుడు నేనెట్లున్నా అది ఎట్లున్నా తెలుస్తలేదా? అవు చీర కట్టి బొడ్డు కిందికి బొడ్డంతా చూయించుకుంటా ఇక నీ లెక్కన పోజులు ఇస్తానగా నేను. నీ అవ్వ నిన్ను ఇట్లా కాదే, వచ్చినాక రోకల బండి ఎత్తేస్తావు మీద. ఇప్పుడు పనికి టైం అవుతుంది. నువ్వు బర్రెగద్ద తిన్నావు, మళ్ళీ ఎవరి దగ్గర పోతానో టిక్కుటాకు రెడీ అయ్యి మేము పనికి పోవాలి. పని చేసుకుంటేనే బతుకుతాము. ఓ బాగా చేసినవు తీ పని. పోసాక నీకేడా పని లేదా? ఊకే లొల్లంటే సంబరం అయింది మీకు. ఆ ముసలోని సంపూరి సప్పుడేక ఈ అవ్వ ఈ పీడనన్న పోతుంది. అవునే లత, ఆ ముసలోడు చచ్చిందనుకో ఇక ఈ లొల్లుండదు ఇళ్లకు. ఈ ఇద్దరు కలిసిపోతారు కావచ్చు. నాకేం తీటనేం ముసలోడు బతుకుతేంది సత్తేంది ఆయనతోటి నాకేం పనే. ముంగట సాని పిత్తు మాటలు వెనకగా పిత్తులు గోడ కొత్త అన్నట్టున్నది నీ కథ. పారి అది ఇంటికాడనే ఉంటది, మనం పనిపోతున్నాం పారి. లొల్ల అంటే బట్టలు ఇప్పుకొనే గుర్తుంది ఇది. ఓ మాజారేతి, నువ్వు బట్టలు ఇప్పుకుంటావో నేను బట్టలు ఇప్పుకుంటానో అందరికెరకే. ఏ పోసక్క జరుగు, మేము పోతాం పనికి. పోర్రి ఆ ముసలోని సంగతి చూసి అత్తి. ఇప్పుడు నీకు ఆ సోకు తప్ప ఇంకేం సోకు ఉన్నత్తి. ఏ బౌరు పుల్లానా, నీతోటి మాట్లాడితే కుక్కతోటి మాట్లాడినట్టు. చూసిర్రా అది ఎట్లా మాట్లాడుతుందో. గురించి నీకెందుకు దా. స్నానం చేద్దామంటే అంత సలి పెడతాంది. అంగై తిప్పినా గాని ఇక చలికాలం వచ్చినట్టే ఈదర పెడతాంది, చలి పెడతాంది. పానం అంతటో అవుతాంది కదా స్నానం చేద్దామంటే. ఓ బావా, బావేవుడే నీకు? ఎందుకు వచ్చినవే నా ఇంటికి? అయ్యో బావా ఎందుకంత కోపం? ఏం బట్టలు ఇప్పినావు, ఎడిపోతావు? తానానికి పోతున్నా అత్తవా? అత్త బావా, నేను రాకపోతే ఎవరత్తరే? నీకు సిగ్గన్న లేకపాయే. ఏంది ఏమిటికి వచ్చినావు ఇంత పొద్దుగాల నా ఇంటికి? నాకు నీ దగ్గర సిగ్గేందుకు? అన్నీ మర్చిపోయి మాట్లాడకు బావా. నువ్వు బాగా ఏమంటలేరని బాగా మాటలు మాట్లాడుతున్నావు. నన్ను మర్చిపోతాన్నవా? మర్చిపోయేటట్టు అజ్జెత్తన్నవా? ఏం మర్చిపోలేదు, ఏది లేదు. నా బతుకు నాది, నీ బతుకు నీది. గట్లయితే కుదరదు గాని ఒక 2000 రూపాయలు ఇయ్యి. నాకు కరెంటు బిల్లు కట్టాలి, కొన్ని చిల్లర ఖర్చులున్నాయి. ఏ కరెంటు బిల్లుకు నీ ఖర్చులకు నేనేమిటికిత్తనే? ఇయ్యవా? మరిగా నేనేమిటికిత్తనే? ఏమో. నువ్వు కాకపోతే ఎవరిత్తర్రా ముసలోడా? ఇన్ని రోజులు మరదలా అని నా ముడ్డెనకనే తిరిగినావు. ఏమో ఇప్పుడేమో బాగా ఎత్తన్నావు. ఆ లింగిని చూసుకొనారా నీకు ఇదంతా బలుపు? అరే షీటికి మాటికి లింగి లుంగి అంటవేమే? దాని పని అది చేసుకుంటాంది. మన పని మనం చేసుకోవాలి. ఏం లేదు, నడు నేను తానం చేయాలి. నేను అస్సలకే పోను. పోకుండా ఏం చేస్తేవేనా ఇంటికాడ నువ్వు? ఎటు రావాలే? సరసకురారా చెలిమికి చేర్రా. సరసం లేదు, బిరసం లేదు, పో. ఏ బాబా యూ నాటి, ఎంత నాటి ఉండేటోనివి నా దగ్గర. అట్లాంటిది ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయినావు? ఏది లేదు, అన్ని పోయినాయి. నాకు ఎవ్వతి లేదు, నేను ఒక్కోనే. అవునా? లేదా నీకు నేను లేనా?
గదేమిటికి ఇప్పినవా అంగి ఎడవారేసినవు ఇప్పి పో పో ముసల్తానానికి ముసల్దాన్ లెక్కుండక అన్ని పడుసు వేషాలు వేసుకుంటా పడుసు బట్టలు వేసుకోని వత్తన్నవా ఈ కట్టె పాడగనటు వారి ఓ బాబా నీకోసమే నేనంటూ ఉన్నది నీకోసమే నా ప్రాణం అన్నది. ఓర్ని అవ్వా వీళ్ళకి టైం లేదు పాలేదా ఏమో గిప్పుడే ముసలోడు అంగిప్పిండు ఈయనేమో గిట్లున్నది ఎంతో పాట పాడుతుంది నేను ఉత్తానన్నత్తి కదా నడువే నా ఇంట్లోకి నా కోసం లేదు నీ కోసం లేదు. ఓ శంభయ్య రారా మల్లయ్య రా ఏమైంది గీ పోసవ్వ గిట్లున్నది గీడికొచ్చింది. నా బావ ఫోన్ చేసి రమ్మన్నాడు మల్లయ్యా. నిన్ను గుంజుగాడు రమ్మన్నాడు. గుంజిగాడు కాదు నువ్వే రమ్మంటివి కదా బావ, ఎందుకు మంది ముంగట అన్నేషాలు ఎత్తావు ప్రేమంతా దాసుకొని. సరే తీసంబయ్యా కానియుర్రి నేను మళ్ళత్తా. ఏంటిదిరా కానిచ్చేది మళ్ళీగా దీని అవ్వ దీన్ని ఇంట్లోకి వీకమంటే ఇదేందో పాటలు పాడుకుంటా నా చుట్టూ తిరుగుతోంది. ఓ బావా నీ చుట్టూ నేను తిరగకపోతే ఇంక మల్లయ్య చుట్టూ తిరుగుతూకుంటాడా? అవు మల్లయ్య. ఓ అవ్వ నా చుట్టూ నా చుట్టూ మా మళ్ళీ తిరుగుతాంది చాలు. నా బావే నాకు కావాలి. ఓర్ని అవ్వ ఇది ముద్దే ఇస్తాందిగా లేవే. అయ్యో మల్లయ్య ఉన్నాడు సిగ్గా బావా. బావాలు సొయ్యా మరదలు సొయ్యా. అబ్బర బాబరి నేను బీగిందినయం. అవు రాజు నువ్వు కూడా పోలీస్ స్టేషన్ పోతే అయిపోవు కదా రామా గంతగనమనే. పోతా నాకేం పని అల్లా అన్నగాడొచ్చిండు ఇద్దరిని బొమ్మని చెప్పినా. కొంచెం నువ్వు పోయింది వేరే ఉండదా రాజు? నాకు ఏం పని లత నేను ఎందుకు పోవాలి చెప్పు. నేను ఇంత మంచిగా ఉంటా అంటే కూడా నన్ను ఏందో మాట్లాడుతాంది. అది వేసుకున్న గోతులా అదే పడాలి నాకు అవసరం లేదు. ఉంటేనేమో ఉండని పీక్తనేమో పీకని నా పిల్లల్ని సాదుకునేంత శక్తి నాకున్నది. సాదుకొని బతుకుతా నేను. అయ్యో రాజు గట్లా అనొద్దు. సాదుకుంటే ఎవరైనా సాదుకుంటారు కానీ ఆడపిల్ల కమ్మలేంది ఎట్లుంటది? ఏదో రామా తప్పు చేసింది కానీ ఆ దొంగ బాడుకోవు మోరదోపు బాడుకో ఉన్నట్టున్నాడు. వామ్మో దూరంగా మాట్లాడతాడు వాడు. ఎవ్వరికి భయపడతలేడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినంత మాత్రాన పోలీసులకు భయపడతాడా వాడు? భయపడకపోని వాడు ఇంకోసారి ఈ ఊర్లో కనబడితే నా ఇంటి ముఖ మాత్రం నాకు కనబడితే రామి ఇంట్లో ఉండదు చక్కగా తీసుకుపో అని మా బామ్మది గారికి చెప్పినయ్యాలా. అవునా ఏమంటాడు చెప్తే? అట్లా నాకు బావా నేను బయటనేది ఒక్కుపిత్తవాన్ని ఇంకోసారి నా చెల్లె జోలికి రాకుండా నేను చేస్తా అది ఇది అని అన్నాడు. ఇక స్టేషన్లోకి పోయి ఏం మాట్లాడుతుర్రో ఏం కాతో ఇక మనకైతే తెలియదు. కాదు అబ్బో వాడికి అంతగానం మోరదోబ్బాడుకో ఉన్నాడేంది? అమ్మ తోడు నాకైతే పిచ్చి లేచింది. మొన్న ఏమైంది తెలుసా రాజు? ఏమైంది? నేను మీ ఇంటి మొకే అత్తన్నా గదే మరి పత్తేరు అత్తరా అని అత్తే వాడు కలిసిండు తెలుసా. కలిసి నన్ను పక్కకు రమ్మని అన్నాడు. ఏంది? అవును రాజు పక్కకు రమ్మని ఏమంటాడు? నువ్వు రాజును ఉంచుకున్నావు కదా అని అంటాడు. నీకెవరు చెప్పిర్రంటే రమ చెప్పిందంటాడు. నాకు తిక్కలేసి రమ్మని అడిగిన నేను అడిగితే నేను చెప్పలేదు ఆయనకి ఎవడు చెప్పిండు అని అంటాడు. అది అంటాను కదా నువ్వు రాజును ఉంచుకో రాజును పెళ్లి చేసుకో నేను రమని తీసుకుపోతా అని అంటాడు దొంగ బాడుకో. చెప్పంది కొంత అన్నద్దా అలా తను అసలు. ఇక నేను షాకులున్నా. ఆయనతో టక్కన పోయి రమను అడిగిన. రమ అన్నది కదా వేస్ట్ బాడుకోవాలత గిట్లా చేస్తాడు నాకు భయం అవుతుంది రాజుకి చెప్పుదామనంటే రాజు ఎంత కోపానికి వస్తాడో అని అన్నది. పాపం మస్తు ఏడ్చింది రాజు. ఇక నాకు కూడా బాధ అనిపించింది. వాడు ఏందో వెయ్యాలని అనుకుంటాడు. దాంతోటి ఏం కాదు లత వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని ఫస్ట్ దీనికి రీతి ఉండాలి దీనికి బుద్ధి ఉండాలి. గసంటోని జోలికి పోవద్దని. మరి రామకు తెలియదా అడుగంత మూరదోపోడని? తెలివందే ఉన్నదా అన్ని తెలిసే నడిపించింది. నాకంతా బీబిలేస్తుంది. నేను ఎవరికి షేర్ చేసుకోలేదట నీకు షేర్ చేస్తానా. నేను ప్రతి మాటకు నిన్ను నన్ను కలిపి ఊకే ఎన్నిసార్లు అనేది చెప్పు. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఎంత మంచిగా ఉంటానో అయినా కూడా మీకు అది ఉన్నది ఇది ఉన్నది ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అది ఇది అని ఇప్పటికి గునిపిస్తూనే ఉన్నదంటే అందుకే నాకు రాత్రి తిక్కలేసి నేను అన్నా. అయితే రాజు ఏదో ఒక రోజు రమకే అర్థమవుతుంది మన ఫ్రెండ్షిప్ వేసి ఉంటుంది ఎట్లాంటిది మనం ఎంత ఎట్లుంటున్నాం అనేది.
కానీ రమ వామ్మో గంత కంతిరోని తోటి మాట్లాడి పానం మీద తెచ్చుకుంది కదా. నేను చూస్తే ఇట్లున్నా గాని లత నాకు కూడా బాధ ఉన్నది తెలుసా. ఆ దొంగ బాడుకో ఏం చేస్తాడో ఏం కథ అని. కానీ పట్టించుకోకుండా ఉంటే రమకు తెలిసి రావాలి. ఇంకోసారి ఏదైనా చేసినప్పుడు కూడా అబ్బో నా భర్త ముందే అట్లా చేసిండు, మరి ఇప్పుడు ఇంకా నేను మళ్ళా మాట్లాడితే ఇంకేం చేస్తాడో అన్న భయం రమకు సొర్రాలనే నీది నువ్వే అనుభవించాలి. నేను దూరం ఉంటున్నా కాదు. కానీ నువ్వు కూడా పోతే అయిపోవు రాజు పోలీస్ స్టేషన్ కి. ఏమైందే అయిపోయింది ఆటు ఆ నర్సక్క అయిపోతుంది అత్తన్న వాటే మీరైతే మును వెళ్ళుర్రి ఇటు కొంచెమే ఉన్నది అయిపోతాంది. అదే మరి అటే ముట్టరా నేను చూస్తానా. మును వెళ్ళి ఇంకో మును పట్టు రత్తానా. పొలాత ఏమైంది కాదు, నేను కూడా ఆ బాడుకో లెక్క కంతిరోన్ లెక్కుంటే ఎట్లుండు. ఓ వామ్మో అయ్యో నేనైతే ఎప్పుడో చదువునిగా. అయ్యో సత్యకాడిగా పోతున్నావు నువ్వు. మారిగా వామ్మో బాంచనే వాడు గట్లా ఎంబడబడతాడు. నాకు రామ కావాలి అని. ఇంకా భర్త ఉండగా నాకు అట్లా చేస్తే ఎప్పుడు ఆయన తింట ఇసం మింగి చద్దు నేను. సరే తీ. ఆగో కానీ ఈ 4 బుగ్గులకు గంట సేపు అవుతుంది. అటు పోయి మునం పట్టాలి మనం. అయ్యో ఏరుతన్నా కదా, అందరికి ఇచ్చినట్టే 300 నాకు ఇస్తావా? ఓ 50 రూపాయలు ఎక్కువే రాదు, నేను టకటక ఏరుతలేనా? 50 ఏంది 100 అయిన ఇస్తా. ఈ షేన్ అయిపోయేదాకా నువ్వురా. అంతేనా? సరే ఈ పోలీస్ స్టేషన్ వేర్రు, మరి ఏమంటారో ఏం కథనో ఇదో టెన్షన్ తలిగింది. ఫోన్ చేయకపోయాను. అవును సరి చేస్తా. హలో బావా ఏమైంది, పోయిర్రా పోలీస్ స్టేషన్కి? పోయినాం బావా, అవన్నీ పిలిపించిర్రు ఇప్పుడే. అవునా, ఏమంటాడు మరి? ఇక మేం చెప్పేది మేం చెప్పినాం పోలీసులకు. కంప్లైంట్ రాసుకున్నారు, చెల్లె రాసిచ్చింది. ఇక మరి వానితోటి లోపల మాట్లాడుతున్నారు. సరే అంత అయిపోయినాక ఫోన్ చేయి. సరే బావా. ఏమైందట? ఏం లేదు, స్టేషన్లోనే ఉన్నారట. ఇక వాడిని పిలిపించిరట, వాడు లోపల ఉన్నాడట. ఇక మరి వానితోటి ఏం మాట్లాడుతున్నారో సార్లు. ఇవాళ రేపు పోలీసులైనా ఎవరైనా పైసా దడిపితే వాళ్ళ దిక్కే ఉంటారు. నీతి న్యాయం అన్యాయం అనేది ఏది లేదు. అవును లత, నిజంగా ఇక ఏమైతుందో చూడాలి. ఏం నరేష్ అన్న తిన్నావానే? తిన్నా. ఎటు పోతాన్నవే మెల్లగా బయలుదేరినావు? ఎటు పోతా, లింగి లేదట కదా, పనికేందట కదా. పింకి ఫోన్ చేసి రమ్మన్నది ఇంటికాడికి. అటే పోతాన్నా. అత్తవా బంటి? ఓర్రి అవ నేనచ్చేం చేస్తా మీ మధ్యలో. పో. అయ్యో రారాదు అట్లా టైం పాసు. రాను, గా చెట్టు కింద కూర్చుంటా జరసేపు. ఇప్పుడే అన్నం తిన్నా. ఇక నేనచ్చేం చేస్తా, మీరు ఇద్దరు ఇంట్లో డోర్లు పెట్టుకొని మీరుంటారు. నేను బయట ఏం చేయాలి? ఎవరన్నా చూస్తా గిడు గీళ్ళింటి ముంగట ఎందుకున్నాడు అని అంటారు. అయ్యో సరే తీ మరి. పో. ఏందో ఏమో ఇంట్లో పోతారు, తలుపులు వేసుకుంటారు. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఇక పెళ్ళి వేసుకోక ఏంది ఆరాటం? అయ్యవ్వ మనకేంది పో, సింగిల్ లైఫే బెటరు. అవ కానీ నాకెవరు తలుగుతలేదు కదా. తలుగుతే అట్లా లవ్ ట్రై చేద్దాం కానీ మెల్లగా ఎవరు తలుగుతలేదా? ముసలోళ్ళ కాసం ఉంటుంది, ఇద్దరు ఉంటారు. అన్నయ్య మనము కేసు పెట్టినాం గాని వాడిని ఇప్పుడు బొక్కలు ఎత్తరా అయ్యరా? ఎత్తారు ఖచ్చితంగా. నేను పైసలు తడుపుతా కదా కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ నుండి దంచుతానే తెలుస్తుంది వానికి. అదే గాని మళ్ళా మనకంటే ఎక్కువ ఆయనే పైసలు పోలీసులకు ఇస్తే ఎట్లా? వానికంటే ఎక్కువ నేను ఇచ్చి వాడిని బొక్కలా నూకుపిత్త కదా. ఆవు వాడు వచ్చిండు. ఇసొంటి 100 కేసులు పెట్టినా కూడా మీతోట ఏం కాదు. మా అంటే 4 రోజులు జైలుంటా, మళ్ళీ వచ్చినాక మీ పని పట్టనా నా మీద కేసు పెడతారా? అయితే సూత్త బిడ్డ ఏం చేయాలో అది చేస్తావు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నా చెల్లె జోలికి రాకురా. నువ్వు 10 కాదురా 20 వేసుకో కేసులు. ఏం జరగాలో అదే జరుగుతుంది. నా మీద కేసు పెడతారా మీరు? చూపిత్తా. ఏంటిదిరా నువ్వు చూపించేది? నేనైతే ఊర్లకు రాని నిన్నిప్పుడు ఈ బొక్కలు వేయకపోతే నాన్నే బొక్కలు నూకుతావు. నేను నీతోటి కాదు కదా, నీ అయ్యతోటి కూడా కాదు నన్ను బొక్కలకు నూకుడు. అరే నీకు సిగ్గు అనిపిస్తలేదా రా నా జోలికి రాకు అని చెప్తా అంటే కూడా మళ్ళీ అజ్జెత్తాను. ఏ పోవే, ఏమంట నా మీద కేసు పెట్టినవో నీ మీద మనసు ఎరిగిపోయింది. ప్రేమ లేదు, లౌడా లేదు, ఏది లేదు.
ఏపా వేస్ట్ దానా అవసరానికి వాడుకున్నావు ఇప్పుడు వదిలేసినావు కేసుల మీద కేసులు పెడుతున్నావు నీలాంటి దాన్ని ప్రేమించిన చూసినావా అది నా బుద్ధి తక్కువనే వేస్ట్ దానా అవును ఆరా దొంగ బాడుకోవు ఇప్పుడు ఆరా నువ్వు ఇట్లా మాట్లాడేది మంచిది మంచిది గదే మాట ప్రకారం నా జోలికి రాకుండా నీ సావు నువ్వు జావు నన్ను ఇంత టార్చర్ పెట్టినావు నన్ను ఇంత బదనం చేసినావు పోలీస్ స్టేషన్ కాడికి తెచ్చినావు నిన్నెట్లో వదిలిపెడతానే నువ్వు నరకం నరకం అనుభవియాలే నీ అన్నగాని ముంగట్నే చెప్తాను కదా నా జీవితంతో నువ్వు ఆట ఆడుకున్నావు నీ జీవితంతో నేను ఆట ఆడుకునేదాకా వదిలిపెట్టా నీ మొగంతో చక్కగా మంచి సంతోషంగా ఉంటా అనుకుంటున్నావా ఎట్లుంటావో నేను చూస్తా అరే నీకు ఇంకా సిగ్గు రాలేదురా నువ్వు స్టేషన్ ముంగట కూడా ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే చెప్తా నీ సంగతి ఏందో చూస్తా నేను ఆగు నీ అవ్వ నిన్ను ఏదో ఒకటి అయిపోతే నేను మొగోన్నే కాదు పోరా చేసుకోరా ఏం చేసుకుంటావో చేసుకో నేను కూడా చూస్తా ఇటు రండి సార్ మాట్లాడతారట దా మనల్ని పిలుస్తారు దా అన్నయ్య వీని సంగతి సారు గట్టిగానే చెప్తాపా నీతోటి బొచ్చు కూడా కాదు నీ సంగతి తాగే రమి రమి నా ఫీలింగ్స్ తోటి నా జీవితంతో ఆడుకున్నావు కదనే నీ అవ నీ సంగతే చూస్తావు అవును లత పప్పు చారు నువ్వు చేసినావా ఏ కమ్మ ఉన్నది అవును మల్లక్క పొద్దుగానే లేచి పప్పుచారు చేసిన ఇక చేనులకు అత్తేగా పప్పుచారు ఉంటేనే మనిషికింత పోసుకుంటారు అని ఏ సూపర్ ఉన్నదే నీ అవ్వ కడుపు నిండా తిన్నా గిట్లుండాలి పప్పుచారు అంటే సారైతే కమ్మ ఉన్నదే ఓ మల్లక్క పప్పు తిన్నావు కానీ డరుడరావా ఏ నాకు పిత్తులు రావే మా మల్లయ్య తోటే గోస పప్పు వేసినప్పుడల్లా ఇల్లంతా కంపు కంపు వాసన వస్తుంది అందుకే ఈ మధ్యన పప్పేసుడు బంద్ చేసిన అయ్యో మల్లే బాబు గొడవ ఏంది పడది అవురా రాజు నేను అప్పడుసుంది అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా రామెందుకు రాలేదురా ఏ ఇక రామోల్లా అన్న వచ్చిండు సడన్ గా ఇక ఏదో పని మీద వచ్చిండు వచ్చినాక ఇక అందరం వత్త ఎట్లుంటది ఇక ఆయన వచ్చినందుకు ఉండాలి కదా అని రమనే ఉండుమని చెప్పిన బామ్మర్దత్తే నువ్వు ఉండాలి గాని దాని నుంచుడేంద్రా ఏ వాళ్ళు అన్నేమో తీసుకుంటారట ఎటో పోయిర్రు అలా వదినకు ఏమో తీసుకుంటారట మరి ఏంటి తీసుకుంటారో నేను ఏది అడగలేదు కానీ ఇక వాళ్ళు మంచిరాలు పోతా అని అన్నారు ఇక అందుకే దాని నుంచిన నేను పోయి ఏం చేస్తా తీరా రాజుకు పనికత్తే 300 అత్తే అన్న ఆపచ్చన పెరిగింది అందుకే మనతో పాటు ఉరికొచ్చిండు మరి ఇక పని చేసుకుంటే 300 వస్తే నీ అవ్వ మంచిగా నూనె ప్యాకెట్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది సబ్బులు వస్తాయి సర్పు వస్తాయి ఓ వారం 10 రోజులు కడుతుంది అవునరా వారి నిజమే ఈ అవ్వ ఈ బుద్ధి ఎప్పడుతుందో ఉంటే నేను ఇప్పటి వరకు అతను ఎక్కువ బిల్డింగే కడుదును ఆ బుద్ధి లేకనే యోగిట్ల నప్పకు ఏడిచినట్టు ఎడతానా నీ కూడా మంచి రోజులు వస్తాయి ఏం బాధపడతాను అవి ఎప్పుడు వస్తాయో ఏం కథను ఓ పిల్లగా తిన్నావా తిన్నా ఏమైంది పిల్లగా గుడ్లు తెరుస్తాను పడుతుందని అనుకున్నావా ఇదేమేసావని నేను చూస్తానా అయ్యో నేను కోటు మర్చిపోయినా నా బావ దగ్గర ఎటు వేస్తున్నావు నీ బావకు నీకు మాటలు కలిసినావా నిన్న నన్ను పట్టుకొని ఎడతీవు కదా కలిసినాయి పిల్లగా కలిసినాయి ఇక బావా బావా నేను వేనా మరదలాదా అని మంచిగానే అరుచుకున్నాడు ఇక ఇప్పుడే అత్తన్న పొద్దుగాల వేనా బుక్కడంతా అండినాడా ఇక అన్నే తిన్నాం ఇద్దరం మరి ఆడుండక ఎటు పోతున్నావు మా ఇంటికి పోతాన్నా ముసలోన్ని రమ్మని చెప్పిన అత్త పోయే జెర్సేపు బండుకొని అని అన్నాడు ఇక నేను పోతాన్న పిల్లగా పో మీ కథ మంచిగానే ఉంది పో సరే అవ్వ ఈ కాలంలో ముసలోళ్ళు ఎవరో పడసోళ్ళు ఎవరో ఏది తెలుస్తలేదు కాలం బాగా మారిపోయింది ఈ పిల్లెవరు ఎవరు నువ్వు కొత్తగా కనబడుతున్నావు నువ్వే నాకు కొత్తగా కనబడుతున్నావు మా ఊరికి వచ్చి నన్నేవరు అని అంటున్నావు ఓ నేను ఈ ఊర్లో ఉండబట్టి దగ్గర 3-4 నెలలు అవుతుంది నువ్వెవరో కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నావు నేను హాస్టల్లో ఉంటా నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి అందుకే నేను మా ఇంటికి వచ్చిన అవునా మీ ఇల్లు ఎక్కడా మా ఇల్లా నీకెట్లా చెప్పాలి గా నర్సవ తెలుసా ఆమె మా అక్కనే కదా వాళ్ళ ఇంటి పక్కకే పుష్ప లేదా పుష్ప మా అమ్మ పేరు పుష్ప
ఓహో అవునా, ఇంకా పుష్పాంటోళ్ళ బిడ్డవా నువ్వు? అవునవును. ఓకే ఓకే. మీరేం జుట్లు వేసుకున్నావేంది మరి? నాకు ఇట్లనే ఇష్టం, అందుకే ఇట్లా వేసుకున్నా. ఓహో సరే సరే, బాగున్నాయి నీ జుట్లు. మరి నువ్వెవరు? నేను నర్సవ్వోళ్ళ చిన్నవ్వ కొడుకును. ఇక ఇన్నే ఉంటున్నా, మా అమ్మ లేదు చచ్చిపోయింది, మా బాపు బొంబాయి వేండు, నేను మా అక్క దగ్గరనే ఉంటున్నా. మరి ఎప్పుడు కనిపించలేదు? నేను నిన్న నైటే వచ్చిన, ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి పోయి వస్తున్నా ఇంటికి. అవునా సరే సరేలే వెళ్ళు. ఈ కాలంలో 2 జుట్లు ఎవలేసుకుంటారు? ఈ పిల్ల మంచిగా ఉన్నది 2 జుట్లు వేసుకొని. ఆ ఇంటి పక్క ఇల్లేనట, ఊరిని అవ రాత్రి వచ్చిందనట. నేను పొద్దుగాడుస్తుంది అటు ఇటు తిరుగుతూనే ఉన్నా, ఈ పిల్ల ఏడ కనబడుతుంది ఇక నాకు. అయ్యో పేరు అడగపోతిగా, పక్కకే కదా అడగనా. ఇక ఏం చేద్దాం అన్నయ్య మరి? ఏం లేదు, పోలీసు వాళ్ళు ఒకసారి బయట మాట్లాడుకోమన్నారు కదా, పంచాయతీ పెట్టుకోమని అన్నారు కదా, అట్లా పెట్టిద్దాం. ఇక ఇక్కడైతే బావా అద్దు అద్దు అని అంటాడు, అందరికీ తెలుస్తుంది అని అంటాడు. ఇక అక్కడికే రా బాబాని తీసుకొని, రేపన్న ఎల్లుండి అన్నారు రా. ఇక రేపేంది కానీ ఎల్లుండి పెట్టిద్దాం. నేను పోయి ఇప్పుడు చెప్తా పంచాయతీ అది. నేను 4 పిలుస్తా గట్టోళ్ళనే, వాళ్ళు బొంద పెడతారు ఇక వాళ్ళు వచ్చి. కానీ ఎల్లుండి పెట్టిద్దాం పంచాయతీ. బావని తీసుకొని నువ్వు రా, ఆ పంచాయతీలా ఏం మాట్లాడతాం ఏం కథ అనేది తర్వాత పోలీసులకు చెప్పుమని అన్నారు. ఇక తర్వాత మాట్లాడతామని అన్నారు కదా, వాడు మంచిగానే పైసలు దడిపినట్టున్నాడు, అందుకే వాడిని వదిలిపెట్టిర్రు, బయట మాట్లాడుకోమని చెప్పిర్రు. సరే అన్నయ్య. ఎల్లుండి బావను పిల్లల్ని తీసుకొని రా నువ్వు, సరేనా? ఎల్లుండి పంచాయతీ పెట్టిద్దాం. సరే. నేను పోతాన్నా, ఇక నాకు టైం అవుతుంది. సరే మరి జాగ్రత్తగా డోర్లు వేసుకొని ఉండు బావొచ్చే వరకు. సరే సరే పో. ఈ పంచాయతీ పెట్టుడేంది, ఈ మాట్లాడుడేంది? ఈ రాజుని రమ్మంటే అత్తడా ఇప్పుడు మా ఇంటికి? నేను ఎందుకు అత్తా అంటాడు కావచ్చు, కానీ రావాలే తప్పది. అయ్యో మా అన్నున్నప్పుడు రాజుకు ఫోన్ చేయకపోతే ఇక షేన్లు ఎంజాయ్ చేస్తాడు కావచ్చు. ఇక నేను లేకపోతేని ఇక మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాడు, అందుకే నన్ను ఇచ్చిపెట్టి ఇక షేన్లకు వేయండు. రాని వచ్చినాక చెప్తా. ఇలా తొందరగా గడిచిపోయింది లత రోజు, అసలు ఏరినట్టే అనిపించలేదు. అవునవును రాజు, రేపు అత్తావు కదా, రేపు రామ వస్తుంది కదా. అత్తది ఇక ఇయ్యాలంటే పోలీస్ స్టేషన్కి పోయింది, కానీ రేపేం పని ఉన్నది? ఇక ఆ స్టేషన్లో మరి ఏం మాట్లాడిర్రో ఏం చేసిర్రో పోయి తెలుసుకోవాలి. అత్తది ఖచ్చితంగా, మా ఇద్దరిని లెక్కలు వేసుకో. గదే ఎవరిని పిలిచినా ఎవరు అత్తలేరు. మంది అత్తే 2 రోజులల్లా అయిపోయేది, కానీ ఇంకా 4 రోజులు పట్టేటట్టున్నది పత్తి ఏరుడు. ఏం కత్తి, మేము అత్తం సాలదా? చాలు గాని. సరే రాజు ఇవ్వో మరి. నర్సక్కకి ఇట్లా ఇంట్లో పడవచ్చు. ఇక నేను అన్ని చదువుకుండి నేను వచ్చేవరకు ఈ టైమే, నువ్వేమో పొలం అంతా చూసుకొని నువ్వు వత్తివి. సరే లత ఇక పోతానా. పో. అవు మమ్మీ, నువ్వు ఈ పెద్దమ్మతో పోతలేదా నే పనికి? డాడీ నువ్వు వేరే దిక్కు పోతుర్రా? అవును బిడ్డ, పెద్దమ్మ గిట్లా పత్తెర పోతుర్రు. పత్తెర పోతే 300 నేను డాడీ పోయే పని 1000 రూపాయలాయే. అవునా, పెద్దమ్మ వచ్చిందా లేదా? వచ్చినప్పటి నుండి కనవలేదు, సప్పులు లేదు. అదేంది బిడ్డ వచ్చింది? పెద్దమ్మ ఎప్పుడు వచ్చినావురా? నేను నైట్ వచ్చిన పెద్దమ్మ, ఇప్పుడే అడుగుతున్నా అమ్మని, పెద్దమ్మ ఇంకా రాలేదా పనికి పోయి అని. నువ్వు వచ్చినావు. అయ్యో ఇప్పుడే వస్తానరా, బంగారు తల్లి అంతా పక్కబడ్డదేమ్రా. ఈ హాస్టల్ ఫుడ్ ఎట్లుంటది పెద్దమ్మ? దాని అంత దివాలైనవు, అంత ఎట్లనో అయిపోయినావు. ఇక అంత తిండి గట్లనే ఉంటది నర్సక్కాడ. బిడ్డ వచ్చింది కానీ 2 రోజులు పనికి పోకు, ఏమైతుంది? నేను ఇంటికాడుండి ఏం చేస్తా? ఇక మీతోటే వద్దామని అనుకుంటాన్న, రేపడుతుంది పత్తేరా. ఎందుకే అట అయిపోయిందా? అయిపోయింది. సరే వచ్చేవులే. మరి ఏం తిన్నావురా? అవురాషు, మమ్మీ ఏం చేసింది నీకు స్పెషల్ గా? డాడీ ఇప్పుడే మటన్ తీసుకొస్తాను వేండు పెద్దమ్మ. అవునా, ఇక కుమ్ము. సరే పెద్దమ్మ. ఓ దోస్తులు చూసిర్రా ఇక వీడియో? ఇక రేపటి వీడియోలో మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూడుర్రి. మరి రాజును పంచాయతీకి పోదామనంటే రాజు వస్తాడా రాడా, మరి ఏమంటాడు ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన వీడియోస్ కి హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.